ఈ ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 82% అయితే ఈసారి వచ్చిందంటున్నారు. మనకి 2014లో తీసుకున్నామంటే ఇప్పటికీ దాదాపు 3.25% పెరిగిందని చెప్పుకున్నారు. ఈ పర్సంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే మీరేం చెప్తారు? పార్టీలు అయితే ఎవరికి వాళ్ళు మాదే ఘన విజయం ఇదంతా. మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారని చెప్పి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. వాళ్ళు వన్స్ ఒక డెసిషన్ తీసుకున్నారంటే. సార్, అమరావతి ఎఫెక్ట్ కావచ్చు, ఇటు ఏపీ ప్రజలపై ఎలాంటి వాతావరణం చూపించింది నిన్న జరిగిన ఎలక్షన్? సాధారణంగా విశ్లేషణ చేసేవాళ్ళు మాట్లాడుతుంటుంటే వెంటనే వీడు ఇటువైపు అని తెలియజేసుకోవడానికి జనరల్గా ఆడియన్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎస్, కరెక్ట్. కానీ మన పని అది కాదు. అక్కడ వాస్తవం ఏంటి, అక్కడ సత్యం ఏంటి? మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ చేపలు పట్టడం నేర్పించారా? ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం, కానీ తన అన్నాన్ని తాను, తన భోజనాన్ని తాను సంపాదించుకునేటటువంటి శక్తిని ఇవ్వడం. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? ఆ విషయంలో ఆయన అనుకున్న మేరకు సక్సెస్ అయ్యాడు. ఓకే, కానీ ప్రజలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేటటువంటిది ఆలోచించాలన్నమాట. మీ అంచనా ప్రకారం ఎటువైపు మొగ్గు చూపారు చెప్పండి? ఇవన్నీ కూడా జరిగి దాదాపు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటాకి వినియోగించుకున్నారు. మార్పు కోసం అనుకోవచ్చేది. నేను రాత్రి ఒక చోట చదివాను. ఏమిటంటే చాలామంది విదేశాల నుంచి వచ్చారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అర్ధరాత్రి దాకా ఓటు కోసం క్యూలో నించున్న వాళ్ళు ఎవరయ్యా అంటే. సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మొత్తం ఎంటైర్ ఆల్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా వచ్చింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు. విజయమ్మ గారు అయితే దరిదాపులు కూడా ఎక్కడ కనిపించలేదు. ఏంటి సార్ అసలు ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే మొత్తం ఏకమయ్యారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడండి. ఏంటి సార్ ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు? ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం ఏంటంటే షర్మిల వల్ల కూడా కొంత లాస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నాను. సో ఫస్ట్ టైం నేను మీ దగ్గర వింటున్నా. ఎందుకు నేను చెప్తున్నానంటే లాభం ఎలాగంటే కులమే అక్కడ మెయిన్. కులమే అక్కడ సమస్తాన్ని నిర్దేశిస్తుంది. కులమే అక్కడ సమస్తాన్ని శాసిస్తుంది. అవును, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చరిత్ర సృష్టించినటువంటి వాడు అవుతాడు అనమాట. ఇంతమందిని ఎదుర్కొని నిలబడ్డారంటే అది ఒక్కసారి మనం చూడాల్సింది ఉంది. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అణిచివేయబడ్డారు, ఆ కసి ఓటు రూపంలో తీర్చుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బయట చర్చ నడుస్తుంది. దీన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. దేశవ్యాప్తంగా పోలింగ్ అయితే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తీసుకున్నామంటే కొన్ని చోట్ల కొన్ని ఘర్షణలు జరిగినా కానీ పోలింగ్ అయితే రీపోలింగ్ లేదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కూడా చూడడం కూడా జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిశీలిస్తే ఏ విధంగా ఓటింగ్ జరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం వల్ల దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, మీరు చూశారు, సో దేశవ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లే కొంచెం హాట్గా జరిగాయి. 4-5 జిల్లాలు అయితే తీవ్రమైన ఘర్షణలు అయితే జరిగాయి. మొత్తం మీద ఓటర్ అయితే ఈసారి ఎండని కూడా లెక్క చేయకుండా మహిళలు అయితే మరి ముఖ్యంగా తమ ఓటు హక్కుని వినియోగించుకొని బయటికి వెళ్ళారు. ఈ ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 82% అయితే ఈసారి వచ్చిందంటున్నారు. లాస్ట్ మనకి 2014లో తీసుకున్నామంటే ఇప్పటికీ దాదాపు 3.25% పెరిగిందని చెప్పుకున్నారు. ఈ పర్సంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే మీరేం చెప్తారు? నిజంగా కూడా ఇది అందరికీ కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. యాక్చువల్గా సెఫాలజిస్టులు, న్యూస్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ పార్టీలు అయితే ఎవరికి వాళ్ళు మాదే ఘన విజయం ఇదంతా ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకత తెలపడానికి, నిరసన తెలపడానికి ప్రజలు ఉవ్వెత్తున సముద్రం పోటెత్తారు అని చెప్పి ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ కూటమి వాళ్ళు వాదన
పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఓటింగ్కి వచ్చారంటున్నారు. హైదరాబాద్లో అయితే ఖాళీ అయిపోయింది, సెటిలర్స్ అందరూ వెళ్ళిపోయారు. సరే వాళ్ళందరూ కూడా వెళ్ళారా, తీసుకువెళ్ళబడ్డారా, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓటింగ్ శాతం అయితే మాత్రం చాలా ఆశ్చర్యజనకంగా చరిత్ర సృష్టించేటటువంటిగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది. ఇది మాత్రం నిజము. ఇటు జగన్ వర్గం వాళ్ళు కూడా ఇదంతా లాస్ట్ టైం కూడా 2019లో నాకు తెలిసి దగ్గర దగ్గర 80% అయింది, 79 సంథింగ్ 80% అయింది. అప్పుడు మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అదంతా కూడా అనేది తర్వాత మనకు తెలిసింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది అనేటటువంటిది ఒక నెరేషన్ అనేటటువంటిది ఉంది. ఆ నెరేటివ్ ఇక్కడే కాదు, మొత్తం చాలా చోట్ల ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేటటువంటిది చాలా అంటే దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి చాలా భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణం అనేటటువంటిది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకనే అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు చెబుతున్నటువంటిది నాకు నిన్నటి నుంచి చూస్తున్నాను నేను, లెక్కలు చూస్తున్నాను. అలాగే ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం పెరిగింది, ఎక్కడెక్కడ కొంచెం తక్కువగా ఉంది ఏమిటి అనేటటువంటిది, అలాగే దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి మాట ఏమిటి అనేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లోను సెకండ్ ఫేజ్లోను చాలా విపరీతంగా ఓటింగ్ పడిపోయింది. అది ప్రభుత్వానికి బ్యాడ్ సిగ్నల్ అని చెప్పి అందరూ అంటున్నారు. అసలు ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ శాతం 50+లోనే ఉండేటప్పటికి నరేంద్ర మోడీకి ఠారెత్తింది. వెంటనే ఆయన నేరేటివ్ మార్చేసేసి అమ్ము ఇలా కాదని ఉగ్ర నరసింహుడు అయిపోయాడు. ఉగ్రరూపం దాల్చి యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకొని, హిందుత్వ స్టాండ్ తీసుకొని, రామ్ టెంపుల్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ మీ ఆస్తులన్నీ కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు మా ముస్లిమ్స్కి ఇచ్చేస్తారు, మీ మంగళసూత్రాలను తెంపేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు, అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు డిఫెన్స్లో పడిపోయి మాట్లాడేస్తారు. అదంతా ఓటింగ్ శాతం తగ్గడం వల్ల. మరి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటింగ్ శాతం తగ్గితే నిజంగా అది ప్రో ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఓటు వేయలేదు, మిగిలిన వాళ్ళందరూ వేశారని వాళ్ళు సంతోషించాలిగా. సో ఆ నెరేటివ్ కరెక్ట్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఇక్కడ మరి ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వం అక్కడ అది తీసుకుంటే ఓటింగ్ శాతం తగ్గితే ప్రభుత్వానికి నష్టం అంటున్నారు నేషనల్ వైడ్గా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరిగితే మళ్ళీ ప్రభుత్వానికి నష్టం అండి. ఇది ఎట్లాగా, ఏంటి లాజిక్? క్వైట్ కాంట్రడిక్షన్ అన్నమాట ఇది. సో ఇది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి మొత్తం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక ఏదో ఒక గొప్ప గుణాత్మకమైనటువంటి ఒక పాఠాన్ని, ఒక మార్పుని ఈ ఆంధ్ర ప్రజలు ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అది ఏమైనప్పటికీ కూడా అది అటా ఇటా అని ఎటు తేల్చలేకుండా ఉంది పరిస్థితి. నేను ముందు మనం మాట్లాడుకుందాము. అదైతే ఇది యాంటీ ఇన్కంబెన్సీయా ప్రో ఇన్కంబెన్సీయా ఇంత ఓటింగ్ అనేటటువంటిది మనం ఇంకా లోతుల్లోకి పోయి చర్చిస్తే తప్ప తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు అందరూ కూడా 100+ చెప్పుకుంటున్నారు. సరే వైనాట్ 175 అని ఒకప్పుడు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు తగ్గారు, ఒక 110, 115, సో 130 దాకా వస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా తెలుగుదేశమే మాకు 110 వస్తాయి, ఒక దీనికి జనసేనకి ఒక 115 అట్లా, వాళ్ళిద్దరిని బీజేపీతో కూడా కలుపుకుంటే వాళ్ళకు ఒక 20 కలుపుకుంటే మాకు ఒక 110, ఒక 125 దాకా మేము వెళ్ళొచ్చు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సో అందుకనే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తీర్పు, ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఓటర్ తీర్పు ఏ విధంగా ఉందనేది రేపు మనకి తెలియబోతుంది. బట్ మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారని చెప్పి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఇంతకుముందు ఎప్పుడు మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఎండలను కూడా లెక్క చేయకుండా లైన్లో నిలబడి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నైట్ అర్ధరాత్రి కూడా పోలింగ్ లైన్లో నిలబడి ఓటు హక్కు. సో వీళ్ళు ఎటువైపు మొగ్గారంటే మీరు ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా మహిళలు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. వాళ్ళు వన్స్ ఒక డెసిషన్ తీసుకున్నారంటే అటు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక మాట, ఎన్నికల ఓటింగ్ రోజున ఒక మాట, అట్లా ఉండదు. వాళ్ళు ఒక విషయాన్ని నమ్మారంటే అది ఇంట్లోనైనా, బయట రాజకీయాల విషయంలోనైనా, లేదా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళ విషయంలోనైనా, దేంట్లోనైనా వాళ్ళు నమ్మారు అంటే దాని మీద నిలబడతారనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఇప్పటికీ అంటే అటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం ఏంటంటే
మహిళలు ఎక్కువగా పథకాల విషయంలో లబ్ధిదారులలో మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అంటే అటు అమ్మఒడి కానీ, ఇటు పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదా ఇంకా మహిళలకు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. రకరకాల స్కీమ్స్ మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ చాలా లాభాలు సంక్షేమ పథకాల ద్వారా పొందుతుంది, పెన్షన్ విషయం కానీ ఏదైనా సరే. సో అందుకని మహిళలు చాలా శాతం, చాలామంది ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ లాంటి వాళ్ళు, వీళ్ళు విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే, కనీసం ఒక 55% అంటే మహిళా ఓటింగ్లో 55% పైన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి, అంటే జగన్మోహన్ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అనుకూలంగా వేసి ఉంటారు అని. అది ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా పెరగొచ్చని. అంటే మహిళలు 55 కాదు 65% కూడా ఉండొచ్చు, అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడి ఉండొచ్చు అనేటటువంటిది ఒక అంచనా అన్నమాట. సో అందుకని మహిళలు లబ్ధిదారుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత త్వరగా మారేటటువంటి మనుషులు కాదు. కాబట్టి నేను కూడా చాలామంది మా మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఊరికి ఫోన్ చేసి. వాళ్ళలో కూడా పురుషులు ఒక రకంగా ఉన్నారు, మహిళలు ఒక రకంగా ఉన్నారు. పురుషుల్లో మార్పు వచ్చింది కానీ మహిళల్లో మార్పు రాలేదన్నమాట చాలా చోట్ల. అందుకని ఇప్పుడు మహిళల్లో ఎక్కువ శాతం బహుశా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అనుకూలంగానే వాళ్ళు వేసి ఉంటారు అనేటటువంటిది చాలామంది నమ్ముతున్నారండి. ఓకే సార్, అమరావతి ఎఫెక్ట్ కావచ్చు, ఇటు ఏపీ ప్రజలపై ఎలాంటి వాతావరణం చూపించింది నిన్న జరిగిన ఎలక్షన్? ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, నేను నా ఛానల్లో కూడా చెప్పాను. సాధారణంగా విశ్లేషణ చేసేవాళ్ళు మాట్లాడుతుంటుంటే వెంటనే వీడు అటువైపా ఇటువైపు అని తేల్చేసుకోవడానికి జనరల్గా ఆడియన్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన పని అది కాదు. అక్కడ వాస్తవం ఏంటి, అక్కడ సత్యం ఏంటి, అక్కడ ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఏం చేసింది, తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఒప్పు చేస్తే ఎన్ని ఒప్పులు చేసింది, తప్పులు చేస్తే ఎన్ని తప్పులు చేసింది. ప్రజల్లో రకరకాలుగా చీలిపోయి ఉన్నారు. ప్రజలు కూడా కులాల వారీగా చీలిపోయారు, ప్రాంతాల వారీగా చీలిపోయారు, మతాల వారీగా చీలిపోయారు. ఈ రకరకాలుగా సామాజిక వర్గాల్లో ఒక చీలికైనటువంటిది స్పష్టంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులైనటువంటి వాళ్ళు వ్యక్తుల అభివృద్ధిని ఎంత పట్టించుకోవాలో, మొత్తం టోటల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అయితే రాష్ట్ర అభివృద్ధి, ఎంటైర్ స్టేట్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా అంతే కీలకంగా పట్టించుకోవాలి. సో వ్యక్తుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. అలాగే స్టేట్ డెవలప్మెంటు ఆ స్టేట్లో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధితో లింకప్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి నేను మనుషులకి డబ్బులు ఇచ్చేసాను, పథకాల రూపంలో ఇచ్చేసాను, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏమి లేదు, ఇంటింటికి పంపించేస్తున్నాను అని అంటే ఓకే, అది మంచిదే. చాలామంది వృద్ధులు బయటికి వెళ్ళలేరు, క్యూలో నిలబడలేరు, వాళ్ళందరికీ ఇంటికి తీసుకెళ్ళడం మంచిదే. పరిపాలనా వ్యవస్థని గడప గడప దగ్గరికి తీసుకెళ్ళడం ఇంకా మంచిదే, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. కానీ అట్ ది సేమ్ టైం చైనాలో ఒక సామెత ఉంది. అదేంటంటే, మీరు ఆకలి వేసిన వాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని చైనాలో సామెత. అంటే మన వాళ్ళు ఆకలేసి బాబు నాకు అన్నం పెట్టు అంటుంటే వాడికి ఆ పూట ఒక 2 చేపలు పెడుతున్నాడు అనుకోండి. అని ఎన్ని రోజులు పెడతాడు అట్లా, ఎంతమందికి పెడతాడు అట్లా, సంవత్సరంలో 365 రోజులు పెడతాడా? సో ఇది సమస్య అనమాట. మనం ఏం చేయాలి? అందుకని చంద్రబాబు నాయుడు గారు చూడండి, సంపదను సృష్టిస్తాను సంక్షేమ సరే ఆ విషయాలు తర్వాత వద్దాం. మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ చేపలు పట్టడం నేర్పించారా? కాదు, నేను అదే చెప్తున్నా. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం, కానీ తన అన్నాన్ని తాను, తన భోజనాన్ని తాను సంపాదించుకునేటటువంటి శక్తిని ఇవ్వడం, రెండిటికి చాలా వైరుధ్యం ఉంది అక్కడ. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం అంటే నువ్వు బిచ్చం వేస్తున్నావు వాడికి, నువ్వు దానం చేస్తున్నావు వాడికి.
వాడి తన శక్తి మీద తన సామర్థ్యం మీద ఆధారపడకుండా మరొకడి మీద ఆధారపడేటట్టు నువ్వు చేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కానీ వాడికి నువ్వేం చేయాలి? వాడికి పని కల్పించాలి, వాడికి పని చూపించాలి, వాడికి జీవనాధారం కల్పించాలి. అందుకనే కదా కంపెనీలు రాలేదు, ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. సో ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వాలు చేయాల్సింది, వ్యక్తులకు మీరు ఆర్థికంగా సహాయం చేయండి, వైద్యపరంగా సహాయం చేయండి, విద్యాపరంగా సహాయం చేయండి, అలాగే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా కూడా చేయండి. ఇది స్టేట్ టోటల్ డెవలప్మెంట్లో ఒక భాగం అన్నమాట. వ్యక్తుల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి రెండు ముడిపడి ఉంటాయి. రెండిటికి ఏమీ వైరుధ్యం లేదు. సో అది ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఇంకొకటి రాజధాని గురించి అడిగారు మీరు. స్టేట్ డెవలప్మెంట్లో ఇవన్నీ భాగం అన్నమాట. రాజధాని ఆంధ్రులు శాపగ్రస్తుల, నష్టజాతకుల, ఏమిటి వీళ్ళ చరిత్ర అంతా కూడా, వీళ్ళంతా కూడా హీన చరిత్రేనా? ఈ ఎంతసేపు మొదటి నుంచి ఆంధ్రలో చరిత్ర అంతా కూడా ఇలాగే ఉందన్నమాట. మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక రాజధాని ఇట్లాగా ఒక స్టెబిలిటీ, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చింది. తర్వాత విడిపోయిన తర్వాత ఏదో తప్పో ఒప్పో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు రాజధాని గురించి. అక్కడ ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు, అక్కడ కొన్ని వేల ఎకరాలని పోలరైజ్ చేశారు. సో ఇదంతా కూడా రైతుల్ని దగ్గర సమీకరించారు, వాళ్ళ దగ్గర పొలాలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇది ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఆయన అంగీకరించాడు. ఇంకా ఇన్ని ఎకరాలు చాలవు, ఇంకా తీసుకోండి అని చెప్పి కూడా అన్నాడు. అన్నమాట ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి 3 రాష్ట్రాలు అనేటటువంటి మాట మార్చేటప్పటికి ఇప్పుడు మనం వాళ్ళని తప్పుపట్టడమా వీళ్ళని తప్పుపట్టడమా అని నేను అన్నట్లే. 3 రాష్ట్రాలు కాదు, నువ్వు మొత్తం ప్రతి జిల్లాని ఒక 3 రాజధానులు అంటే 3 రాజధానులు, ప్రతి జిల్లాకి కేంద్రాన్ని ఒక రాజధానిగా మార్చు, ఏం పర్వాలే, అట్లా డెవలప్ చేయి. కానీ ఒక ప్రత్యేకంగా అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక చోట పునాదిరాయి వేసి అక్కడ సగం నిర్మాణాలు జరిగి మొత్తం వేల మంది రైతుల యొక్క పొలాలు తీసుకొని అక్కడ ఏదో కొద్ది గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఎన్నికలు వచ్చినాయి, మారిపోయేటప్పటికి మొత్తం దాన్ని అంతటిని కూడా భూస్థాపితం చేసి దాన్ని అంతా కూడా ఆ రాజధాని అనుకుంటున్న దాని ప్రాంతాన్ని శ్మశానంగా మార్చివేసి నేను అక్కడ కడతాను, ఇక్కడ కడతాను, పోనీ ఎక్కడైనా కట్టారా అంటే అది లేదు. సో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒకటి. రోడ్ల విషయం, ఏ రోడ్డు చూసినా సరే మామూలు మనిషి కూడా చీ ఏదో బతుకు మా రాష్ట్రంలోకి రాకండి బాబు, ఎందుకు వచ్చారని అంటున్నారు, ఆంధ్ర వెళ్తే అనమాట. సో ఇట్లాంటిది పోలవరం పరిస్థితి అలాగే ఉంది. మరి అభివృద్ధి అనేటటువంటిది, కంపెనీలు అయితే వచ్చిన కంపెనీలే వెళ్ళిపోయినాయి కానీ కొత్త కంపెనీలు రాలేదు. సో నిరుద్యోగుల్లో అసంతృప్తి, యువకుల్లో అసంతృప్తి. సో ఇదంతా కూడా ఒక స్టేట్ టోటల్ అభివృద్ధిలో భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఏమంటున్నారంటే, మీకు రాష్ట్రం అభివృద్ధి కావాలా, నీకు డబ్బులు కావాలా? నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఫిలాసఫీ ఒక రకంగా ఉంటుందండి. అది సత్యమే, అది నిజమే. అభివృద్ధి జరగాలి, రాజధాని కావాలి, రోడ్లు కావాలి, పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి, స్టేట్ అంతా అభివృద్ధి జరగాలి. ఇది ఒక ఫిలాసఫీ, ఇది ఒక విధానం, పద్ధతి, ఇది కరెక్టే. కానీ గర్భదారిద్ర్యంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు ఏం కోరుకుంటారంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి డబ్బులే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు రోడ్లు కావాలా, డబ్బులు కావాలంటే మాకు డబ్బులు కావాలి, మీకు రాజధాని కావాలా, డబ్బులు కావాలా, మాకు డబ్బులే కావాలి. సో ఆయన నేరేటివ్ అలా ఉండి చివరికి ఓటు వేయాలన్నా కానీ డబ్బులే కావాలి. అదొక పాయింట్. విచిత్రం ఏమిటంటే మొత్తానికి ఆయన నేను డబ్బులు మీకు ఇస్తున్నాను, నేను డబ్బులు ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు నాకు ఓట్లు వేస్తే చాలు. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఈ సోకాళ్ళు వీళ్ళు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇంటలెక్చువల్స్, ఈ ఉద్యోగులు, ఇవన్నీ వీళ్ళందరూ వేసిన సోకాళ్ళు అప్పర్ క్యాస్ట్ పీపుల్ వీళ్ళందరూ కాదు. ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఒక నేరేటివ్ తీసుకొచ్చాడు. ఒక విభజన రేఖ, ఒక యుద్ధ రేఖని గీసాడు అనమాట. సో ఇది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? ఆ విషయంలో ఆయన అనుకున్న మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ ప్రజలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేటటువంటిది ఆలోచించాలన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది అంటే ఏ విధంగా ప్రజలు రెస్పాండ్ అయ్యారు. ఆయన మాకందరికీ కూడా
సహాయం చేశాడు, ఆర్థికంగా సహాయం చేశాడు. ఈ ఆర్థికంగా చేసినటువంటి సహాయం మా బ్యాంకుల్లో డైరెక్ట్గా పడుతున్నటువంటి డబ్బులు, మా చేతికి అందుతున్న డబ్బులు ఎవడొచ్చి లాక్కుపోతాడో అని చెప్పి ఈ సోకాల్డ్ పూరర్ సెక్షన్స్, రూరల్ సెక్షన్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు వీళ్ళందరూ కూడా గట్టిగా అనుకుంటే, అమ్మో ఈ ప్రభుత్వం పడిపోతే మనం దిక్కుమాలిన వాళ్ళం అయిపోతాం, దిక్కులేని వాళ్ళం అయిపోతాం అని వాళ్ళందరూ అనుకుంటే, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని దృఢంగా నమ్మి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఓటేసారు అనుకోవాలి. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ కాకపోతే ఈ 5 సంవత్సరాలు ప్రజలు అవనవండి, ఇదొకటి ఇందాక మనం అభివృద్ధి అనేటటువంటి ఫిలాసఫీ, కానీ గ్రౌండ్లో రియాలిటీ ఇది. గ్రౌండ్లో మా ఈ దరిద్రంలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి మనుషులేమో తాత్కాలిక ఉపాధిని, లబ్ధిని వాళ్ళు కోరుకుంటారు, అంతకు మించి ఎక్కువగా ఆశించరు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి లబ్ధికి లోబడి ప్రజలందరూ ఓటు వేశారా? టోటల్ అభివృద్ధి నాశనం అయిపోతుంది, టోటల్ అభివృద్ధిలో నీ అభివృద్ధి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకో అని ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలు నమ్మి, అంతేకాదు ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, రకరకాల ఇబ్బందులు, చివరికి ఈ ల్యాండ్ టైటిలింగ్, మీ అంచనా ప్రకారం ఎటువైపు మొగ్గు చూపారు చెప్పండి. ఇవన్నీ కూడా జరిగి ఒకవేళ ప్రతిపక్షాల మాట నమ్మి వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం, వాళ్ళు కూడా ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక జనసేన పథకాలు చూపించిన వీళ్ళు ఏ పథకాలు అయితే ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, అవే పథకాలని ఆయన కూడా ఇస్తూ ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఎందుకంటే ఎక్కువ మాకు ఇస్తాయి కాబట్టి పథకాలు ఎక్కడికి పోతాయని చెప్పి వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళకి పడినట్లు లెక్క. మీరు ఏదో అడుగుతున్నారు సార్. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అణిచివేయబడ్డారు, ఆ కసి ఓటు రూపంలో తీర్చుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బయట చర్చ నడుస్తుంది. దీన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ప్రజలు అణిచివేయబడ్డారా లేదా ఒక రాజకీయ ప్రత్యర్థులు అణిచివేయబడ్డారా అనేటటువంటి, ప్రజలు వేరు, రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఇక్కడ ఎప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దరిద్రం ఏమిటంటే, ఈదర్ కమ్మ ఆర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, ఈ విధమైనటువంటిది ఎక్కువ. లేకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డి రాగానే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన రాజధానిని మూసేయాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతమైనటువంటి కోపాలు, తాపాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ అన్నమాట. అందుకని వాళ్ళు ప్రత్యర్థుల మీద, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కక్ష తీర్చుకోవడాలు, కసి తీర్చుకోవడాలు, పని కట్టుకొని జైల్లో పెట్టడము, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. అది మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆయన మొన్న చేసింది కూడా అదే. అంటే ప్రజలందరి మీద అణిచివేత ఉందని నేను అనుకోను. ఆయన ఏంటంటే, నేను ప్రజలందరినీ ఆదుకోవడానికి పుట్టినటువంటి ఆపద్ బాంధవుణ్ణి, నిరుపేద ప్రజలందరినీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చక్కగా ఇంటికి నేను ఇస్తున్నాను, వాళ్ళందరికీ నేను దేవుళ్ళు లాంటి వాడిని, వాళ్ళే నన్ను ఆదుకుంటారు, వాళ్ళని నేను ఆదుకున్నాను, నన్ను వాళ్ళు ఆదుకుంటారని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ప్రజలను, మామూలు ప్రజలని అణిచివేత అనేటటువంటిది అక్కడ లేదు. కానీ రాజకీయపరమైనటువంటి అణిచివేతలు, రాజకీయపరమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకటేంటంటే ఉద్యోగులు కూడా తాము అణచివేతకు గురయ్యామనేటటువంటి ఒక తీవ్రమైన నిరసనతో వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగే ఇక మొత్తం ఓవరాల్గా స్టేట్ డెవలప్మెంట్ కావట్లేదు, అంతా విధ్వంసం జరుగుతుంది. ఎవడైనా మాట్లాడితే సోషల్ మీడియాలో చిన్న మాట మాట్లాడినా వాడిని తీసుకెళ్ళి లోపల, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నా సరే వాడి మీద కక్ష కట్టడం, ఇట్లాంటి అణిచివేతలు కూడా చాలా జరిగినాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకుంటే నెమ్మదిగా కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. దాదాపు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటుకి వినియోగించుకున్నారు. మార్పు కోసం అనుకోవచ్చేది అదేనండి. నేను రాత్రి ఒక చోట చదివాను, ఏమిటంటే చాలామంది విదేశాల నుంచి వచ్చారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అర్ధరాత్రి దాకా ఓటు కోసం క్యూలో నించున్న వాళ్ళు ఎవరయ్యా అంటే కటిక నిరుపేదలు, గ్రామీణ పేదలు, వీళ్ళే ఎక్కువ మంది. రాత్రి 10 గంటలు 12 గంటల దాకా లైన్లో నుంచున్నారు. వాళ్ళందరూ ఎటు ఓటు వేయడానికి నుంచున్నారు. మంచి పాయింట్ సార్ ఇది. అసలు వాళ్ళందరూ ఎటు ఓటు వేయడానికి నుంచున్నారు అనేటటువంటిది నేను రాత్రి ఒక చోట చదివాను అన్నమాట. నగలు పెట్టుకొని, చీరాంబరాలు ధరించి, బ్రహ్మాండంగా ఖరీదైన సెల్ ఫోన్లు పట్టుకొని ఓట్లేసి, పొద్దున్నే ఓట్లేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ రాత్రి 10 గంటల దాకా 12 గంటల దాకా నుంచునేటటువంటి ఓపిక ఈ సోకాల్డ్ ఎలైట్ సెక్షన్స్కి కానీ, డబ్బున్న వాళ్ళకి కానీ, అగ్రవర్ణాల వాళ్ళకి కానీ, అర్బన్ సెక్షన్స్ కానీ, వీళ్ళకి ఎవరికి ఆ ఓపిక ఉండదు.
మరి అంత టైం దాకా అర్ధరాత్రి దాకా కట్టిక పేదలు అక్కడ క్యూలో నిలబడి ఉన్నారంటే ఈ అనుమానాలు వస్తున్నాయన్నమాట. వాళ్ళు ఎవరికి ఓటు వేయడానికి నిలబడి ఉన్నారండి. అది ఇది. సో ఇటువైపు మొగ్గుంటారు మీరన్నట్లు నైట్ 10 గంటల వరకు అణగారిన వర్గాలు పేదలు ఓటింగ్ ఇటు జరిగి ఉంటుంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నేను ఇచ్చేటటువంటి పథకాల ద్వారా నేను ఏదైతే వీళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నానో ఆ లబ్ధిని కాజేయడానికి కొల్లగొట్టడానికి వీళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి వాళ్ళు మామూలు ప్రజలు నమ్మితే లేదు, మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాలనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో కసితో వాళ్ళందరూ వెళ్ళుండాలి. లేదంటే ఇవే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు, అభివృద్ధి కూడా చెప్తున్నారు. అటు సంపదని సృష్టిస్తానంటున్నాడు, ఇటు సేమ్ పథకాలను కూడా ఇస్తామంటున్నారు. ఈ దరిద్రం మాకు ఈ కరెంట్ ఛార్జీలు ఏంటి, ఈ అధిక ధరలు ఏంటి, ఇవన్నీ కూడా చీపు లెక్కరేంటి, మద్యం విషయం ఎంత దారుణం. చాలామంది మీరు ఇందాక అడిగినప్పుడు మహిళల గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఒక నేరేటివ్ ఏంటంటే మహిళలు అంత ఎత్తున ఎందుకు వెళ్ళారంటే మాకు చీప్ లెక్కర్ అమ్మి జగన్మోహన్ రెడ్డి మా భర్తలను నాశనం చేసి తాగుబోతులను చేసి చంపేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కసిగా ఈ మహిళలు అందరూ ఓటు వేయడానికి వెళ్ళారని చెప్పేసి ఒకళ్ళు చెప్తున్నారు. రకరకాల ఒక నేరేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మొత్తం ఎంటైర్ ఆల్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా వచ్చింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు. విజయమ్మ గారు అయితే దరిదాపులు కూడా ఎక్కడ కనిపించలేదు. ఏంటి సార్ అసలు ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే మొత్తం ఏకమయ్యారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడండి మొత్తం అందరూ ఏకమయ్యారని చెప్పి. పెత్తందారులు అందరూ పెద్దలందరూ ఏకమయ్యారు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా పెత్తందారులే. ఇంట్లో వాళ్ళని కూడా చీల్చేశారు వీళ్ళు. నా అనుకున్న వాళ్ళని కూడా నాకు దూరం చేసేసి నాకు ఎగ్నెస్ట్గా నిలబెట్టి నాకు శత్రువులుగా నా చెల్లెల్ని, నా తల్లిని, నా వాళ్ళనే నిలబెట్టినటువంటి కుట్రలు వీళ్ళు చేశారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. చరిత్రలో కూడా మనం ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాల కోసం, ఆస్తుల కోసం, సామ్రాజ్యాల కోసం తన్నులు ఆడుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి, కొట్టుకొని చంపుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఇదేం పెద్ద కొత్త విషయం కాదు ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డి అనే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు. అది చెల్లి ఈయన జైల్లో కూర్చున్నప్పుడు అన్న కోసం, జగనన్న కోసం మొత్తం అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారం కోసం అంత కష్టపడింది. ఆమెకి ఏమీ ఇచ్చుకోలేకపోయాడు, ఆమెని ఏమీ చూసుకోలేకపోయాడు. అదే ఆమెకి కోపం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో షర్మిల నిజంగా కడపలో గెలుస్తుందా లేదా, మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రమైనా లాభం చేకూరుస్తుందో లేదో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుస్తుందేమో అనుకుంటున్నాను. ఏంటి సార్ ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు? ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం ఏంటంటే షర్మిల వల్ల కూడా కొంత లాస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ టైం నేను మీ దగ్గరే వింటున్నా. ఎందుకు నేను చెప్తున్నానంటే లాభం ఎలాగంటే ఒకవేళ ఇన్ కేసు ఆ కంటెస్ట్ అనేది చాలా కీన్ అనుకోండి, మీరు నేను నిలబడ్డాం. ఇంతకుముందు కూడా పెద్ద ఓటింగ్ శాతం డిఫరెన్స్ లేదు. అవును. ఇప్పుడు ఇంకా ఫైట్ చాలా టైట్గా ఉందంటున్నారు. నువ్వా నేనా పోటాపోటీగా ఉంది ఫైట్. అలాంటప్పుడు ఒక 1% ఓటు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోండి, అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ప్రతిపక్షానికి నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే ప్రతిపక్షానికి పడిపోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ప్రతిపక్షానికి పడిపోవాలి. ప్రతిపక్షానికి పడాల్సినటువంటి 1 or 2% వ్యతిరేక ఓట్లలో కనీసం 1 or 2% ఆవిడ చేల్చగలిగింది అనుకోండి. ఆవిడంటే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిపి. అప్పుడు ఏమవుతుంది? 1% లేదా 0.5% ఓటింగ్తో అటు ఇటు నువ్వా నేనా ఉన్న చోట ఏమవుతుంది? ప్రభుత్వానికి కదా లాభం చేకూరుస్తుంది. లాజిక్ ఇది లాజిక్. ఈ లాజికే కాదు, రేపొద్దున మీరు ఎన్నికల ఫలితాలలో చూడండి, 1 or 2%, 1% కానీ అటు చీలి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న చోట ఇట్లాంటి దెబ్బలు కూడా చాలా చోట్ల పడతాయి. ఎందుకంటే మీకు అంతకుముందు 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచినప్పుడు చిరంజీవి
అటు ప్రతిపక్ష ఓటుని చీల్చబట్టి ఆయన గెలిచాడని చిరంజీవి ఆ మేరకు ఆయనకి లాభం కలిగింది. చర్చ నడిచింది పెద్ద ఎత్తున. ప్రతిపక్ష ఓటు చీలడం వల్ల ప్రభుత్వానికి ప్లస్ అయింది అక్కడ చిరంజీవి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇదొక చరిత్ర అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా జరగవచ్చు. సో ఆ విధంగా ఏమో అన్నకి ద్రోహం చేయడం కంటే, చెడు చేయడం కంటే ఇంకో రకంగా మేలు చేస్తుందేమో చెల్లి రేపు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే కీన్ కంటెస్ట్ చాలా చోట్ల ఉందని అంటున్నారు కాబట్టి. అవును సార్. ఇంకొక విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు విషయంలో రెండు వర్గాలు ఒక విభిన్న మాటలైతే మాట్లాడారు. ఏంటంటే బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయారని చెప్పి పెద్ద ఎత్తున ఎలక్షన్ ముందు ఇది జరిగింది. నిన్న ఎలక్షన్ వాతావరణం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అత్యంత తెలివిగా స్టెప్ వేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ చాలా సజావుగా అన్ని ప్రాంతాల్లో కొనసాగిందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. అది నేను ఇదే ఎందుకంటే డీజీపీని మార్చడం, కొంతమంది ఎస్పీలు మార్చడం. ఇందాక మీకు ప్రతిపక్ష ఓటు మీరు పవన్ కళ్యాణ్ గారు చూడండి, మొదటి నుంచి కూడా ఆయన స్టాండ్ బీజేపీతో కలవాలని, బీజేపీతో అంటే తెలుగుదేశంతో కలవాలనేది ఎప్పటి నుంచో ఆయన స్టాండ్ అలాగే ఉంది వాళ్ళకి. కానీ బీజేపీని కూడా తమ కూటమిలోకి లాగాలని ఎందుకు ఆయన మొదటి నుంచి ఎందుకు చెప్తున్నాడంటే ప్రతిపక్ష అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 1% కూడా 1% కాదు కదా, ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేది ఆయన స్టాండ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలకూడదంటే ఏంటి అర్థం? నువ్వా నేనా అన్న ఫైట్ ఉన్న చోట ఒక్క ఓటు, 2 ఓటు, 100 ఓట్లు, 200 ఓట్లు చాలా మ్యాటర్ అవుతాయండి. అలాగే ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారే బీజేపీతో కలవడం అనేది. బీజేపీతో కలవడం అనేది నేను కూడా మొదటి నుంచి చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ స్టాండ్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏమిటి అంటే ఎన్నికలు సజావుగా జరగనివ్వరు, లేదా మనకి అటు కేంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ తెచ్చుకోవాలి, అప్పుల కుప్పగా మారింది రాష్ట్రం, ఇదంతా. సరే గెలిచిన తర్వాత అయినా సరే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు, గెలిచిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, కేంద్రంలో మీకు మేము మద్దతు ఇస్తామయ్యా అని చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి యాంటీ హవా నడుస్తుంది. బీజేపీకి టోటల్గా వాళ్ళు ఎంతసేపు ఇంతకుముందులాగా రామమందిరం పనిచేయలేదు, రాముడు పనిచేయలేదు, లేదా పుల్వామా, బాలాకోటు, దేశము, దేశభక్తి, దేశద్రోహులు, టెర్రరిస్టులు ఇవేవీ లేవు. ఇప్పుడు ఇవేమీ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు కూడా అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అధిక ధరల మీద, ద్రవ్యోల్బణం మీద, ఉద్యోగాల కల్పన మీద, సామాజిక హక్కుల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వీళ్ళ రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ సంపద అంతా తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు ముస్లింలకి ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీ మెడల్లో మంగళసూత్రాలు లాగేసుకుంటారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా అట్లాగే చేస్తే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన దేశాన్ని 55 సంవత్సరాల సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చేయాలి కదా. అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు అందరూ కుబేర్లు అయిపోవాలి కదా. ఎవరు కుబేర్లు అయిపోయారు ఈ దేశంలో? అంబానీలు, అదానీలు కుబేర్లు అయ్యారు. కానీ ఈ 10 ఏళ్లలో 100 రెట్లు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. కానీ సచార్ కమిటీ అని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వేశారు ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు చెప్పడం కోసం. 160-70% మంది గర్భ దరిద్రంలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. సో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దేశంలో ఎవరు వినటం మానేశారు బీజేపీ వాళ్ళ మాటలు. ముస్లిం నేరేషన్ అనేటటువంటి ఇంకా మైనారిటీల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది. వీళ్ళు వస్తే మనకి రిజర్వేషన్లు కాదు కదా, మన అస్తిత్వానికే ప్రమాదం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి ప్రమాదపు అంచున ఆ మైనారిటీలు ఈ రోజున నిలబడి ఉన్నారు. ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు భయంకరంగా బాహాటంగానే చెప్తున్నారు కదా, మేము వస్తే ముస్లింలకు ఈ రిజర్వేషన్ కాదు ఏమైనా ఇవ్వడం అని. సో ఇదంతా చూస్తే దేశమంతా కూడా ఒకటే వ్యతిరేకత వచ్చింది బీజేపీ. అలాగే దేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్ కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, నేను ఒక 2-3 వీడియోలు కూడా చూశాను అన్నమాట. తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి అటు యాంటీ జగన్ ఉన్నటువంటి, జగన్కి యాంటీగా ఉన్నటువంటి మైనారిటీలు కూడా ఇక్కడ వీళ్ళకి బీజేపీ ఉన్న చోట బీజేపీకి అయితే ఓటు వేయరు. ఒకవేళ మరీ స్ట్రాంగ్ ఆపోజిషన్లో ఉన్నారనుకోండి ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అప్పుడు తెలుగుదేశం, జనసేన ఉన్న చోట వాళ్ళకి వేస్తారేమో, కానీ బీజేపీ ఉన్న చోట మాత్రం వాళ్ళు వేయరు. నాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో
దాదాపు 70-80% మైనారిటీసు జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేశారు అని చెప్పేసి ఒకటి అనమాట. సో ఈ విధంగా అంటే ఎన్నికలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా 81%, 82% ఓట్లు జరిగినాయండి. 2-3 చోట్ల గలాటాలు జరిగినాయి. ఆ గలాటాలు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జరుగుతాయి. టెన్షన్ అనేది మౌంట్ అయ్యింది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా జరగవచ్చు. సో నాకు తెలిసి అది అంత కరెక్ట్ స్టాండ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మామూలు వాడు కాదు, అపరచాణికుడు. ఆయన వేసేటటువంటి ఎత్తులు పన్నే వ్యూహాలు వేరుగా ఉంటాయి. ఇంకొకటి నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటి అంటే 1 or 2% తేడాతో ఎక్కడ జయాపజయాలు నిర్ణయించబడతాయో మనం చెప్పలేం. కానీ తెలంగాణ అనుభవంతో నేను చెప్తున్నాను, వన్స్ తెలంగాణలో కూడా ఏం జరిగింది, మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఫైట్లో ఉన్నాయి. బీజేపీ ఏం చేస్తుంది, ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటుని బీజేపీ చాలా వరకు లాగేస్తుంది, చాలా వరకు లాగేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల మాట చెప్తున్నా. సో బీజేపీ చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును లాగేస్తుంది. అలాగే కొంతమంది వీళ్ళు మాదిక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా కొంత వ్యతిరేక ఓటుని, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడు, పార్టీ పెట్టాడు కదా, ఇప్పుడైతే కలిసిపోయాడు కానీ. సో ఆయన కొంచెం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, ఎస్సీ ఓటుని చీలుస్తాడు. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే కాంగ్రెస్కి ఆ మేరకు నష్టం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ బయటపడిపోద్ది అనేటటువంటి ఒక నేరేషన్ అనేటువంటిది అప్పుడు ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు ఏం చెప్పినాయి, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈ ప్రభుత్వాన్ని దించాలని. అందుకనే ప్రజలందరూ కూడా అటు బీజేపీ వైపు చూడలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు చూడలేదు, తీసుకెళ్ళి గంపగొత్తుగా కాంగ్రెస్కి పడేశారనమాట. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 1 or 2% కాదు, ఒకవేళ 5, 6, 7% తేడాతో కూడా కూటమి గెలిచిపోయేటటువంటి అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉంటే ఈ 1 or 2% చీలిపోతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయినా నష్టం ఏమి జరగదు. అది నేను చెప్పేది. ఓకే. కానీ చంద్రబాబు స్టాండ్ మాత్రం ఇట్స్ యాజ్ ఏ సెక్యులర్ భావాలున్న మనిషిగా నేను మాత్రం బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే నాకు ఇష్టం ఉండదు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే. అది రాజకీయంగా ఆయనకు లబ్ధి జరిగిందా ఏమిటనేది అది తర్వాత విషయం. రాజకీయంగా కూడా ఓటింగ్ విషయంలో కూడా లబ్ధి జరగదు. అయితే వాళ్ళు ఉన్న మైనార్టీ పర్సంటేజ్ అంతా తక్కువ కాబట్టి అది వాళ్ళ మ్యాటర్ అవుతుందో లేదో మనకు చెప్పలేదు. కానీ ఎంత కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నామంటే ఓటింగ్ మొత్తం మనం చూసాం, అంత అయిపోయింది. చెదురుమిదురు ఘటనలు అన్నారు కానీ ఓ రకంగా 4-5 జిల్లాల్లో అయితే భారీ ఎత్తున హింసాకాండ అయితే చెలరేగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్షపూరిత వ్యవహారాలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి రావడానికి ఏంటి సార్ కారణం? ఖచ్చితంగా మీరు ఒక మాట నిజంగా అడగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి రావడానికి కారణం కులపరమైనటువంటి రాజకీయాలు. కులమే అక్కడ మెయిన్, కులమే అక్కడ సమస్తాన్ని నిర్దేశిస్తుంది, కులమే అక్కడ సమస్తాన్ని శాసిస్తుంది. ఈ సోకాళ్ళు అణగారిన వర్గాలు కానీ అణగారిన కులాల వాళ్ళు కానీ వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్ని శాసించలేరు, నిర్ణయించలేరు. దేన్ని కూడా వీళ్ళే శాసిస్తారన్నమాట. ఇక్కడ కులపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఈ ద్వేషాలు, రగడలు లేదా విద్వేషాలు, తగువులు, కొట్లాట్లు అనేదానికంటే కులపరమైనటువంటి కొట్లాట్లే ఎక్కువ అనమాట. చాలా కసి బాగా పేరుకుపోయి ఉందన్నమాట. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ కనిపించింది. అవును, ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి అంటున్నారు బీహార్ పరిస్థితి వస్తుందేమో మనకని. ఇప్పుడు ఆ బీహార్లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక యూపీలో మాత్రం చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా దాదాపు 40 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ని బీహార్తో పోలుస్తారు అని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు. కానీ అలాంటి పరిస్థితి, ఇంకా అలాంటి పరిస్థితులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ కుల సమీకరణల ద్వారా అవుతాయి. ఈ సో కాల్డ్ అప్పర్ కాస్ట్ హెజమోనీ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తివంతమైనటువంటి వర్గాలుగా ఈ సో కాల్డ్ అణగారినటువంటి దళిత బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి నుంచి కొత్త శక్తులు పుట్టుకొచ్చి ఈ అప్పర్ కాస్ట్ హెజమోనీని ఎదుర్కొంటే తప్ప అంతవరకు ఆంధ్రప్రదేశే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా ఈ దిక్కుమాలిన పరిస్థితి తప్పదండి. ఇలాగే ఉంటుంది, అలాగే కొట్టుకు చేస్తారనమాట. ఈ ఘర్షణ అనేది తప్పదు, ఇలాగే ఉంటుంది. అయితే మనము నిజంగానే ఊహించలేదు. కానీ ఈ రోజున బీహార్తో పోల్చారు. బీహార్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ
ఇంత దరిద్రంగా ఇంత విద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉందన్నమాట. పరిస్థితులు ఎలా కొనసాగే అవకాశం ఉంది? ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండొచ్చండి. అంటే నేను చెప్తున్నాను కదా, థర్డ్ ఫోర్స్గా అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయితే తప్ప వీళ్ళకి చెక్ పెట్టేటటువంటి ఫోర్స్గా వాళ్ళందరి నుంచి కూడా ఒక బలమైనటువంటి శక్తి ఏదో ఆవిర్భవిస్తే తప్ప అక్కడ పరిస్థితులు ఇప్పుడు కాదు, నెక్స్ట్ 5 years తర్వాత కూడా ఇలాగే ఉండొచ్చు. సార్, ఒక ఫైనల్గా పోల్ సర్వీస్ అని చాలా వచ్చేసాయి. ఎలక్షన్ల ముందు పెద్ద ఎత్తున కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున జరిగింది. లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోర్ గారికి వచ్చి కూడా ఒక సంచలనం అయితే లేపారు ఒక ఛానల్లో. ప్రశాంత్ కిషోర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారా, లేకుంటే వాళ్ళు అనుకున్న దాన్ని అంటే వీళ్ళు నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నచ్చక ఆయన దూరంగా ఉన్నారా? ఎక్కడ మొదలైందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటారని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. అదే అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాల్ని 100% నమ్మాల్సినటువంటి పని లేదు. సో వాళ్ళకి ఇంటర్నల్గా ఏం గొడవలు జరిగాయో మనకు తెలియదు. కానీ ఒకటి, ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటి అంటే, బ్యాంకులోనే డబ్బులు వేసేటట్టయితే ఈ మాత్రం దానికి ప్రభుత్వాలు ఎందుకని, ఆ మాట నేను కూడా ఇప్పటి నుంచో అంటాను అనమాట. డైరెక్ట్ బ్యాంక్ అధికారులకే ఇచ్చేస్తే ప్రభుత్వాలు ఎందుకు? ఆ బ్యాంకులోనే డబ్బు పడేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక వ్యవస్థ పెట్టుకొని ప్రతి రాష్ట్రానికి ఇంత డబ్బుని బ్యాంకులకు పంపిస్తే ఆ బ్యాంకులోని ప్రతి కులానికి ఇంత, ప్రతి వర్గానికి ఇంత డిస్ట్రిబ్యూట్ చేసేస్తే సరిపోతుంది కదా. ఇంకా పరిపాలన దానికి ఎందుకని, అదొక పాయింట్. అది పాయింట్ కరెక్టే. అయితే ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పింది, నవరత్నాలు డిజైన్ చేసింది కూడా నేనే. నేను ఇట్లా సంక్షేమ పథకాలని పెట్టండి, ప్రవేశపెట్టండి అని చెప్పింది కూడా నేనే. కానీ దీని అర్థం కేవలం మీరు సంక్షేమ పథకాల మీదే డిపెండ్ అయిపోయి ఉండమని కాదు. పరిపాలన అంటే ఇంకా చాలా ఉంటాయి, సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రం అనేది ఉంటుంది, రాష్ట్రానికి కూడా ఒక సంక్షేమం కావాలి. సో దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది. దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి సో ఈ మస్ట్ ఫేస్ ద డెబాకిల్ అనేటటువంటిది ఆయన ఆ నేరేటివ్ ఆయన చెప్తున్నాడు. సో ఇది ఆయన ప్రశాంత్ కిషోర్ అమ్ముడు పోయాడని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు, రకరకాలు జరిగాయి. కానీ మీరు అన్నట్టుగా సర్వేలు కూడానండి వన్ సైడ్గా లేవు. ఇటు చెప్పే సర్వేలు ఇటు బలంగా చెప్తున్నారు, అటు చెప్పే సర్వేలు అటు బలంగా చెప్తున్నారు. ఎవరి సర్వే నిజంగా ఏమిటి అనేటటువంటిది ఈ పోస్ట్ పోల్ సర్వే కొంచెం ఇంకా 2-3 రోజులు అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక్కటే, నిజంగా ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే ఖచ్చితంగా అది కొద్దో గొప్ప యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే తప్ప అంత పెద్ద ఎత్తున అంత కసిగా ప్రజలు వచ్చి ఓటు వేయడం అనేటటువంటిది జరగదు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే తప్ప అంత పెద్ద ఎత్తున ఇట్లాగా ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ అనేటటువంటి జరగదు. ఇంకొకటి, ఇంత పెద్ద ఎత్తున ఒకవేళ నిరుపేదలు, గ్రామీణ నిరుపేదలు, పెద్ద ఎత్తున మహిళలు, పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాలు 100% ఓటు వేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని వచ్చారా? నిజమేనా? నిజమే అయితే ఇది పెద్ద చరిత్రలో ఇది ఒక పెద్ద రికార్డ్ అవుతుంది అనమాట. దేశ రాజకీయాలు శాసించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చరిత్ర సృష్టించినటువంటి వాడు అవుతాడు అనమాట. ఇంతమందిని ఎదుర్కొని నిలబడ్డారంటే అది ఒక్కసారి మనం చూడాల్సింది ఉంది. చెప్పలేము, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అనమాట. సో తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే పార్లమెంట్ ఎలక్షన్లు ఏమనిపిస్తుంది సార్? మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన దూకుడిని ప్రదర్శించింది అనుకోవచ్చా? ఇది అసెంబ్లీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. అసెంబ్లీలో కేవలం 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ప్రిడామినెంట్ ఫోర్స్గా ఎదిగింది కేవలం 6 నెలల్లోనే. అవును, ఇదంతా కూడా కేసీఆర్ స్వయంకృతాపరాధం. అటు బీజేపీతో కొద్దో గొప్ప సయోధ్య కుదుర్చుకొని తన కూతుర్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక మమకారం అనండి. బిడ్డ మీద ఎవరికైనా ఏ తండ్రికైనా మమకారం ఉంటుంది కదా. కేవలం కూతుర్ని కాపాడుకోవాలనేటటువంటి మమకారంతో బీజేపీ వారితో సంధి కుదుర్చుకున్నాడు అనేటటువంటిది ఏదైతే ఉందో నేరేటివ్, అది బాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా పనిచేసింది. ప్రజల్లోకి వెళ్ళిందంటారు? ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోబట్టే మీరు చూడండి ఎందుకు వెళ్ళిపోయింది. కవిత రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి రోజు ప్రకటనలు వస్తున్నది. అరెస్ట్ ఆగిపోయింది. అరెస్ట్ విషయం అనేటటువంటిదే మర్చిపోయారు. అలాగే మంచి దూకుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ని
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీజేపీ తప్పించేసింది. ఎందుకు? కేసీఆర్ మీద మంచి దూకుడుగా ఉన్నాడు, పోయి అక్కడ కాళ్ళ మీద పడ్డాడు ఈయన కేసీఆర్ అని చెప్పేటప్పుడు ఆయన తెప్పించింది, కిషన్ రెడ్డిని రంగంలో తీసుకొచ్చింది. మొత్తం బీజేపీ వర్గాల్లోనే చాలా నిరుత్సాహం వచ్చేసేటువంటి, అంటే బీజేపీయే బీఆర్ఎస్కి కట్టి పోటీ ఇవ్వాల్సినటువంటి బీజేపీ తన చేతులారా తన పార్టీని నాశనం చేసుకుంది. బీజేపీతో తన బిడ్డ మీద మమకారంతో కేసీఆర్ తన పార్టీని తన భవిష్యత్తుని ఆయన నాశనం చేసుకున్నాడు. మధ్యలో లాభపడింది కాంగ్రెస్. సరే, అప్పుడు ఆ రకంగా లాభపడింది. తనకు అందినటువంటి ఆ లాభాన్ని కన్సాలిడేట్ చేసుకుంటే కాంగ్రెస్ బాగా ప్రెడామినెంట్ ఫోర్స్గా ఇంకా కొంతకాలం పాటు ఇక్కడ బతికి బట్టకడుతుంది అనమాట. అన్ని గ్యారంటీలు, ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నీ ఇప్పుడు 3-4 నెలల్లోనే అమలు చేయలేరు, కానీ కొన్నిటినైనా సరే అమలు చేయడానికైతే శ్రీకారం చుట్టారు. కొన్ని అమలు చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో కొన్ని చేయాలి, ఇంకా చేసి ఉండాల్సింది. కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అయితే ఇచ్చింది, కానీ పూర్తిగా అమలు చేయటం లేదనేటటువంటిది, ఆ నెగిటివ్ నేరేటివ్ అనేటటువంటిది ప్రజల్లో కొంచెం ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణకు వచ్చేసరికి ఈ స్పేస్ ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ స్పేస్ కాంగ్రెస్ అప్పుడు తీసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, అంటే అవినీతి ఇష్యూ కానీ, నిరుద్యోగుల ఇష్యూ కానీ, రకరకాలుగా ఈ మొత్తం చాలా పథకాలు కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకి వాళ్ళకే అందినీ తప్ప పథకాలు ఎవరికి అందలేదని, రైతుల్లో చాలా అసంతృప్తి, ఇవన్నీ ఉన్నటువంటి కారణంగా దాన్ని క్యాష్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఆ మేరకు అక్కడ నష్టపోయింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి మరి ఆ బీఆర్ఎస్ బాగా నష్టపోయినటువంటి బీఆర్ఎస్ పునరుద్ధరించబడుతుందా, తిరిగి మళ్ళీ కోలుకుంటుందా, లేకపోతే ఇంకా దెబ్బతిందా? ఇంకా బీఆర్ఎస్ దెబ్బతింటే మరి బీఆర్ఎస్ వచ్చిన ఓటింగ్ దగ్గర 37% ఓటింగ్ వచ్చిందా? వాళ్ళందరూ ఓట్లు ఎటు వెళ్తాయి? ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తాయా, మరి బీజేపీకి వెళ్తాయా అనేటటువంటిది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఒక అంచనా ఏమిటంటే, కాంగ్రెస్ మీద చాలా చోట్ల కొంచెం నెగిటివ్ ప్రచారం అనేటటువంటి జరిగింది కాబట్టి కొద్దో గొప్ప బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ని తోసేసి తాను సెకండ్ ప్లేస్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ బీజేపీకి నా దృష్టిలో 4-5 గంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్కి మహా అయితే 1 వస్తుంది, అది కూడా రాకపోయినా సరే ఆశ్చర్యపోయాల్సిన పని లేదు. మినిమం 10 అయితే కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి ఒక అంచనా. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టం అయిపోతున్న టైంలో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారని చెప్పిన మాటలు ఆంధ్ర ప్రజలపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపించాయంటే, అంటే మొదటి నుంచి ఆయన చంద్రబాబుకి యాంటీ, జగన్కి అనుకూలం. జగన్ అక్కడ గెలిచినప్పుడు కూడా వచ్చి ఈయన ఆశీస్సులు తీసుకున్నాడు. అన్ని రకాలుగా వాళ్ళకి మధ్య చాలా సత్సంబంధాలే ఉన్నాయి. కాబట్టి మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని ఇక్కడ పోటీ పెట్టవద్దు అని చెప్పేసి జ్ఞానేశ్వర్ అధ్యక్షుడిగా పెట్టినటువంటి, రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసినటువంటి జ్ఞానేశ్వర్ని కూడా మాట కాదని ఆయన పోటీ మనం ఉండొద్దు అంటే అర్థం ఏంటి? సెటిలర్స్, తెలుగుదేశం ఓటింగ్ అంతా కూడా గంపగుత్తుగా యాంటీ కేసీఆర్కి వెళ్ళాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా జరిగింది కూడా అదే. మరి ఇంత చేసిన తర్వాత కూడా మొదటి నుంచి కూడా మళ్ళీ అందులో రెండోసారి 2018లో ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏమైంది? చంద్రబాబు ఇక్కడ రంగంలోకి దిగాడు. చంద్రబాబు రంగంలోకి దిగేటప్పటికి కేసీఆర్ నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. ఎందుకంటే యాంటీ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఫ్లేర్ అప్ చేశాడు. ఇదిగో చూడండి, దొడ్డిదారిని మళ్ళీ వస్తున్నారు, ఆంధ్ర దోపిడీదారులు అనే ఒక నేరేటివ్ని తీసుకొచ్చాడు. సో అది బాగా కలిసి వచ్చింది. సో ఆ విధంగా మొదటి నుంచి కూడా చంద్రబాబుకి కేసీఆర్కి పడదు. ఆయన గెలుస్తాడని అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కానీ మరి కేసీఆర్ ఆశీస్సులు ఆయనకి పూర్తిగా ఉన్నాయి. ఆయన పరోక్షంగా కూడా ఏమన్నా ఆయన సహాయపడ్డాడు ఏమో, మనకి డబ్బు రూపంలో మనకు తెలియదు. కానీ ఇది సహజమైంది వాళ్ళిద్దరు బంధం. పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయింది ఎవరు? కూటమి అయిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? పోల్ మేనేజ్మెంట్లో కూటమి 100% సక్సెస్ అయింది. 100% సక్సెస్ అయింది. కాకపోతే అక్కడ పరిపాలనలో, స్టేట్లో పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళ పోలీస్ ఫోర్సు వాళ్ళ చేతుల్లో చాలా వరకు ఉంటుంది. అంటే వాళ్ళలో యాంటీ ఉన్నప్పటికీ, ఉద్యోగుల్లో యాంటీ ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసు వ్యవస్థ అనేటటువంటిది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. మీరు చూడండి, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పప్పులు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉడకట్లేదు. ఎందుకు? మమతా బెనర్జీ అక్కడ చాలా టీఎంసీ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రతి చోట కూడా ప్రతి బూత్ దగ్గర మేనేజ్ చేస్తుంది ఆవిడ. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అలాగే మేనేజ్ చేసుకున్నారు.
ఎనీహో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అత్యున్నత పోలీసు అధికారుల్ని మార్చుకోవడానికి అక్కడ ఎక్కడ కొంచెం కావాల్సినటువంటి వ్యవస్థని పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి చంద్రబాబుకి లేదా కూటమికి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఆ విధమైనటువంటి స్ట్రాటజీలో కొంచెం ఇది మంచి లబ్ధి జరిగిందనే మనం అనుకోవాలన్నమాట. చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద దెబ్బ ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చి దాని మీద ప్రజల్లో విస్తృతంగా చర్చ నడిచింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. అతి సామాన్యుడి కూడా కేవలం అంటే ఒక హాఫ్ ఎకరా ఉన్నడికి కూడా మీ ల్యాండ్ పోతుంది, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే మీ భూములు తాకట్టు పెట్టేస్తారని చెప్పి అన్ని తెలుగుదేశం పార్టీ బలంగా కూటమి ప్రజల్లో తీసుకొని పోవటం, ఇది వైఎస్ఆర్సీపీకి అత్యంత చివరి దశలో నష్టం చేకూర్చింది అంటున్నారు. ఖచ్చితంగా ఇందులో వాస్తవాలు ఏంటి మీరు చెప్పండి సార్. ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నది ఏంటి అంటే, ఒకటి నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్, అది అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చింది. దానికి అనుగుణంగా వీళ్ళు కూడా స్పందించి నిర్ణయం తీసుకుని చట్టం చేసి దాన్ని ఎక్స్పెరిమెంటల్గా కొన్ని చోట్ల దాన్ని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, ప్రజలకు ఎంత ఉపయోగకరం, దీన్ని ప్రతిపక్షాలతో ఎట్లా చర్చించాలి, ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఆ లోపాలు కూడా ఏమీ లేకుండా అన్నీ సరిచేసి పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చి చట్టం చేయాలి. ప్రభుత్వాలు చేసేటటువంటి పని అదనమాట. వీళ్ళు దొరికిందిరా బాబు మనకేదో ఛాన్స్ అనుకొని చేసేసారు హడావిడిగా చట్టం. ఆ చట్టం చేయడం వల్ల ఖచ్చితంగా అందులో చాలా లోపాలు ఉన్నాయి. ఇద్దరు అధికారుల చేతుల్లో మొత్తం ల్యాండ్ డిస్ప్యూట్స్ అంతా కూడా తీసుకెళ్ళి పెట్టేసేసి వాళ్ళు తమ మనుషులను పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయొచ్చు అనమాట. ఇన్ని కోట్లు, వందల వేల కోట్లు, అవన్నీ ఇక వాళ్ళ కోర్టుల చేతుల్లో ఏమి ఉండదు. చాలా లోపాలు ఉన్నాయి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. సో ఇది ఒక ఆస్పెక్ట్, లోపాలు ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఒకటి. దాన్ని చక్కగా తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోరే చంద్రబాబు చెవిలో వేసాడు, దీన్ని తీసుకోరా ఇష్యూ అని చెప్పేసి కొన్ని రోజుల ముందే ఈ ఇష్యూని తీసుకున్నారండి. నిజమా సార్ ఇది? ఖచ్చితంగా అంటున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ అయితే నాకైతే చెప్పలేదు. ఆయన ఇట్లాంటి చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు చాలా చోట్ల. మీరు మమతా బెనర్జీ అట్లాగే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. యాక్సిడెంట్ అయింది, సామాన్యుల్లో కూడా ఒక భయం ఏర్పడింది. ఇక్కడ సామాన్యుడు అంటేనండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్ గారు, భూమి ఎంతమంది దగ్గర ఉంది ఈ లెక్కలు మన వాళ్ళకి అవసరం లేదు. 160% మందికి భూమి లేదండి. నిరుపేదలైనటువంటి భూమి లేని నిరుపేదలే ఉన్నారు. 60% ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అండి, దేశవ్యాప్తంగా. మీరు ఎంతమంది ఎస్సీల దగ్గర భూములు ఉన్నాయి చెప్పండి, ఎంతమంది మైనారిటీలకి భూములు ఉన్నాయి చెప్పండి, ఎంతమంది బీసీలకి భూములు ఉన్నాయి చెప్పండి. ప్రతి గ్రామానికి వెళ్ళండి, భూములు లెక్కలు తీయండి. సో ఇక్కడ ఏమిటంటే నేను చెప్పేది ఏమిటి అంటే, ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఖచ్చితంగా భయపడ్డారు ఈ యాక్ట్ వల్ల, ఖచ్చితంగా బయటపడ్డారు. మీరు అన్నట్టు ఎకరం ఉన్నవాడికి కూడా భయం పట్టుకుందనమాట. ఎవరు అంటే దీని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది అంటే బీసీ వర్గాల్లో ఉంటుంది. బీసీల్లో ఎకరం, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, అఫ్కోర్స్ కొంతమంది ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, వాళ్ళలో చాలామంది ఉంటారనమాట. సో ఈ ఇంపాక్ట్, ఈ ప్రభావం కానీ బీసీల్లో పడిందా? అగ్రవర్ణాలు ఆల్రెడీ కూటమి వైపునే ఉన్నారు, వాళ్ళు 90%. వాళ్ళలో ఇక మార్పు లాస్ట్ అటు వెళ్ళిన వాళ్ళు కూడా ఇటు వెళ్ళిపోయారు, ఇక వాళ్ళలో ఏం లేదు. బీసీల్లో దీని ప్రభావం ఖచ్చితంగా పడి ఉంటుంది. పడి ఉంటే ఏ మేరకు ఆ ప్రభావం పడింది, ఆ ప్రభావం దెబ్బ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటుందన్నమాట. మీ అంచనా చెప్పండి సార్. ఖచ్చితంగా బీసీల్లో ఆ ప్రభావం అయితే, ల్యాండ్ యాక్ట్ ప్రభావం అయితే పడి ఉంటుంది. చీలిక ఎంతవరకు ఆ బీసీల్లో వచ్చింది అనేటటువంటి, ఎందుకంటే నేను చివరిగా మీకు నేను చెబుతున్నాను, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, వీళ్ళల్లో 55-60% ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడిందండి. బీసీల్లో కానీ ఒక సిగ్నిఫికెంట్ చీలిక వస్తే తప్ప కూటమి గెలవలేదు చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నా, అర్బన్ రూరల్ క్లియర్ డివిజన్ కనిపిస్తుంది, విద్యావంతులు నిరక్షరాస్యులు క్లియర్ డివిజన్ కనిపిస్తుంది, ఉద్యోగులు నిరుద్యోగులు నిరుద్యోగులు అఫ్కోర్స్ ఉద్యోగులు నిరుద్యోగులు ఒక సైడ్ ఉన్నప్పటికీ కూడా నిరక్షరాస్యులు అందరూ కూడా, విద్యావిహీనులు అందరూ కూడా అటువైపు ఉన్నారు, రూరల్ బెల్ట్లో ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా
ఎంత ఉంటారు? మీరు చూసే ఆడియన్స్ కూడా మరింత టెన్షన్ పెంచుతున్నారు. అర్బన్ రూరల్ మీరు చూడండి, ఓటింగ్ శాతం కూడా మీకు నేను ఇందాక చెప్దాం అనుకున్నప్పుడు టైం లేదు, కానీ ప్రతి చోట విశాఖపట్నం చూడండి, తిరుపతి చూడండి, విజయవాడ చూడండి, గుంటూరు చూడండి, ఎక్కడైనా సరే అర్బన్ ఓటింగ్ చూడండి, ఇంత 80+ ఓటింగ్ లేదు అక్కడ, 60+ ఓటింగే ఉంది. మరి అర్బన్ ఏరియాలో అందరూ కూడా కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారని అనుకుంటున్నారు. సరే అఫ్కోర్స్ 60%, 70% జరిగినా వాళ్ళందరూ అక్కడ వేస్తే అది వేరే, కానీ కొద్ది మేరకి వాళ్ళు ఒక 20% ఉంటే వాళ్ళు రూరల్లో ఒక 80% ఉన్నారనుకోండి, ఏమవుతుంది? బీసీలు మ్యాటర్ అవుతారని చెప్తున్నాను నేను. అక్కడ బీసీల్లో కానీ ఒక సిగ్నిఫికెంట్ చీలిక వచ్చి ఉంటే ఖచ్చితంగా కూటమికి విజయం చేకూరుతుంది. లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు చెప్తున్నటువంటి మాటలని వీళ్ళు కూడా నమ్మితే, ఎక్కువ మంది నమ్మి ఉంటే వీళ్ళకి లాభం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సోకాళ్ళు చర్చలు రోజు టీవీలో జరుగుతున్నాయే, వన్ సైడ్ వార్ ఈజ్ నాట్ వన్ సైడ్. నేను 15 రోజుల క్రితమే చెప్పాను, ఒక వీడియో చేశాను, వార్ ఈజ్ నాట్ వన్ సైడ్. అక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నది, టగ్ ఆఫ్ వార్. చూద్దాం. సో ప్రజల్లో కూడా చూసే ఆడియన్స్ లో కూడా కొంత మీరు ఇంకా టెన్షన్ పెంచుతున్నారు. సో మిమ్మల్ని ఫాలో అయ్యాలి కావచ్చు, కొంతమంది వాస్తవాలు మాట్లాడితే కొంత ఇదిగానే ఉంటుంది సార్. వన్ సైడ్ మాట్లాడితే ఇప్పుడు మాట్లాడే విధానం బట్టే ఉంటుంది. వన్ సైడ్ మాట్లాడుతున్నారా లేకుంటే న్యూట్రల్గా మాట్లాడుతున్నారా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు జరుగుతున్న వాస్తవాలు కళ్ళ ముందు ఉంచుతున్నారు. నిజంగానే కులాల వైజ్ మీరు డివైడ్ చేసి ఎటు ఓట్ బ్యాంకింగ్ ఎంత పడిందని కూడా మీరు క్లారిటీ ఇస్తున్నారు. కానీ విజయం ఎవరి వైపు అనేది కూడా ఖచ్చితంగా నేను చెప్పకూడదు. నాకే ఇంకా క్లారిటీ రాలేదు యాక్చువల్ చెప్పాలంటే. వచ్చినా సరే నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పకూడదు. నేను ఏం జరిగితే ఏం జరగవచ్చు, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, ఏది సత్యం ఏది అసత్యం ఇంతవరకు విశ్లేషించగలం. కానీ ఇప్పుడు తెల్లాలేస్తే మొదలు పెడతారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కూడా మొదలు పెడతారు అనమాట, నువ్వు ఆడి పక్షం ఈడి పక్షం అని. కానీ ఫలితాలు కోసం ప్రజలు ఎంత ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది ప్రజల్లో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా భయానిక వాతావరణంలో నిజంగా వార్ వన్ సైడ్ అయితే ఇంత టెన్షన్ వాతావరణం ఉండదు. అవును, ఏం జరుగుతుందా, రేపు ఎవరు వస్తారా, మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక సందిగ్ధత అయితే జనంలో ఉందన్నమాట. ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఎవరికి ఈ సోకాల్డ్ ప్రభుత్వ పక్షాలు ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరికి నమ్మకం లేదండి. రేపు రిజల్ట్ వచ్చే వరకు అందరికీ గుండెలు కుప్పెట్లో పెట్టుకొని అలా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సతీ సమేతంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి హాయిగా. చాలా మంది ఎవరికి వాళ్ళు రిసార్ట్స్కి వెళ్ళిపోయారు, తీర్థయాత్రలకు వెళ్ళేవాడు తీర్థయాత్రలకు వెళ్ళారు, విహారయాత్రలకు వెళ్ళారు. గొడవ ఏమిటాయంటే మళ్ళాంటి వాళ్ళు మాత్రమే టీవీలు గ్రామీణ ప్రాంతాల్లో అనవసరమైన గొడవలకు వెళ్ళిపోయి లేని గొడవలు జరుగుతున్నాయి. పందేలు కట్టుకుంటున్నారు, ఏమి నష్టపోయేది అంతిమంగా ప్రజలే. పందేలు కాసుకుంటున్నారు అక్కడ, అవి ఇవి తాకట్లు పెట్టి పందేలు కాస్తున్నారు కొంతమంది. ఏం జరుగుతుందో సార్. లాస్ట్గా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చలేదు, ఇదే లాస్ట్ ప్రశ్న. ఈ పందాలు అనేది ప్రతిసారి పెద్ద ఎత్తున జోరుగా నడుస్తూ ఉంటాయి. మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మీకున్న సర్కిల్లో. సార్ పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? పందాలు చాలా రకాలు. మిమ్మల్ని నేను అడగొచ్చో లేదో ఈ ప్రశ్న. చాలా రకాలుగా పందాలు జరుగుతున్నాయి. ఒకటి ఏమిటంటే మా నియోజకవర్గం వైజ్గా పందాలు జరుగుతుంది. ఉదాహరణకి మాది ఉంగుటూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లో, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ ఏం జరుగుతుంది అంటే పందాలు, నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి చెప్తే కూటమి అభ్యర్థి అక్కడ ధర్మరాజు గారు జనసేన అభ్యర్థి అన్నమాట. ఆయనకి పందెం కడుతున్నారు కొంతమంది. ఎలా కడుతున్నారు? ఈయనకి 10,000 మెజారిటీ వస్తుందని కొంతమంది, 15,000 మెజారిటీ వస్తుందని కొంతమంది. మెజారిటీ దగ్గరికి వెళ్ళారు పందెం. ఓకే. మరి ఇంకో పక్కన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎంత మెజారిటీతో గెలుస్తాడని, లేదా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిస్తే 100 రూపాయలు, తెలుగుదేశం క్యాండిడేట్ గెలిస్తే 1000 రూపాయలు కట్టండి, మీరు గెలిస్తే 1000 రూపాయలు ఇస్తాం, మేము గెలిస్తే 100 ఇవ్వండి, కోసి పందాలు అంటారు అనమాట. ఇట్లాగా మెజారిటీ గోదావరి జిల్లాలో ఇది ఎక్కువ ఉంటుంది. అసలు మామూలుగానే అక్కడ విపరీతమైన కోడి పందాలు, మామూలు పందాలు. మాట్లాడితే అసలు మీరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా చిన్న మాట వచ్చింది అనుకోండి, పందెం కడతావా అంటారు అనమాట. ఇట్లాగా ఇది కట్టుకునే ఉంటే ఎవరికి ఏదైనా గోదావరి జిల్లాలో రేపు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. ఇందులో ఎలాంటి అపోహాలు కూడా అయితే లేవని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే
అక్కడ జనసేన బలంగా నిలబడింది ఈసారి. అదే అదే సో ఆ 2 జిల్లాల మీద ఆధారపడింది ఇది పరిస్థితి. సో రేపు ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అనవసరంగా మనం టీవీలో జరిగే చర్చలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ మీద అంత ఎక్కువ నమ్మకాలు పెట్టి పందాలకైతే వెళ్ళొద్దని చెప్పి కూడా సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ.